కలికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గవటవే ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 18వ అధ్యాయము నదీ స్నాన మహిమ, లోభికి మోక్షము. ఎటువంటి వారైనను వారు తెలిసి చేసిన తెలియక చేసిన మాఘమాసమందలి నదీ స్నానము అత్యంత పుణ్యఫలం ఇచ్చుననుటకు మరొక వృత్తాంతము చెప్పెదను వినుము అంటూ చెప్పసాగాడు. పరమేశ్వరుడు చెప్పు లోభి చరిత్రను పరమేశ్వరి శ్రద్ధగా వినసాగింది. పూర్వకాలము దక్షిణ భారతదేశములో వసంతవాడయనే నగరమొకటి కలదు. అందు బంగారు శెట్టి అనే పిసినిగొట్టు వయస్సుడుండేవాడు. అతని భార్య తాయారమ్మ. పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి ఇంకా సంపాదించాలనే కోరిక మిక్కుటముగా ఉండేది. వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడించసాగాడు. పైసా తక్కువైనా ఎవరిని వదిలేవాడు కాదు. పరమ లోభి అయి ప్రవర్తించేవాడు. నిత్యము ధన సంపాదనే తప్ప బంగారు శెట్టికి మరొక ధ్యాస ఉండేది కాదు. ఒక ఆధ్యాత్మిక చింతనే లేదు, దైవ పూజ లేదు, శ్రీహరిని పూజించడం మెరుగడు, దాన ధర్మాల ప్రసక్తి అసలే లేదు. ధన సంపాదనలో పడి కడుపు కింద కూడు కూడా తినేవాడుగాడు. అతనికి పేద ధనిక అనే భేదము లేదు. ఎవరైనా సరే గడువుకు రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంటగలిపి పంచాయతీ పెట్టి వాళ్ళ ఆస్తులను అన్యాయంగా స్వాధీనపరుచుకునేవాడు. కానీ ఆయన భార్య తాయారమ్మ సద్గుణ సంపన్నురాలు, దయాపరురాలు, దైవభక్తి ఆమెకు మెండు. ఆమె దీపారాధన చేసిన భర్త ఊరుకునేవాడు కాదు. పరమ పిసినారి కదా, నూనె అయిపోతుందని గద్దించేవాడు. కానీ తాయారమ్మ ఎట్లో సర్ది పుచ్చుకునేది. ఒకనాడు బంగారు శెట్టి వడ్డీ వసూలు చేసుకుందామని ప్రక్క గ్రామానికి వెళ్ళాడు. ఆనాటి రాత్రి వాళ్ళింటకొక పండు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అమ్మా, నేనొక ముదుసలి బ్రాహ్మణుడను. నా గ్రామం ఇంకను బహుదూరములో ఉన్నది. ఇప్పటికే చాలా చీకటి పడినది. మాఘమాసం అవటం వల్ల చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. చలికి తట్టుకోలేకున్నాను. కావున నా యందు దయ ఉంచి ఈ రాత్రికి మీ ఇంట అరుగుపై పడుకోని ఈ తల్లి, నీకెంతైనా పుణ్యముంటుంది. పొద్దున్నే మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బతిమలాడాడు. తాయారమ్మ ముదుసలి బ్రాహ్మణుని చూసి జాలిపడింది. వెంటనే అరుగును శుభ్రపరిచి ఒక దుప్పటి చాపను ఇచ్చి విశ్రమించమని చెప్పింది. వృద్ధ బ్రాహ్మణుడు సంతసించాడు. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచాడు. ఇంతలో తాయారమ్మ ఒక పండును తెచ్చి ఇస్తూ, అయ్యా, మీరిందాక మాఘస్నానమును చేసి వెళ్ళిపోయేదనమన్నారు. మాఘమాస స్నానం అంతటి మహిమ గలదా? దాని వలన ఫలితమేమి అని అడిగింది. దానికి బదులుగా వృద్ధ బ్రాహ్మణుడిట్టు చెబుతున్నాడు, అమ్మాయి, మాఘమాస మహాత్మ్యము చెప్పుట నా వల్ల కాదు గాని ఈ మాఘమాసమందు నిత్యము నది యందు గాని కాలువ యందు గాని ఏ నీటి తావు ఎందైనను సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానము చేసినచో విశేష పుణ్యఫలము కలుగును. ఉదయాన్నే స్నానం చేయటము, శ్రీ మహావిష్ణువును పూజించటము, దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయటము, తులసీదళముతో శ్రీమన్నారాయణకి పూజలు చేయటం, స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం, విష్ణు పురాణాన్ని చదవటం, నెలకొరణ బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మాలు చేయటం మున్నగు సత్కార్యములు చేసినచో మానవుని సర్వపాపములు హరించుకుపోతాయి. నెల రోజులు చేయలేని వారు చివరకు ఒక్కరోజైనను పండుగ దినములలోనైనను అనగా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులయందు స్నానమాచరించినచో వారికి విశేష పుణ్యము కలుగును. సకల సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపదలు, పుత్ర సంతానము కలుగును. మహాఘోర పాపములు అన్నియు మటుమాయమగును. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పుచున్నాను అన్నాడు. వృద్ధ బ్రాహ్మణుని పలుకులు విన్న తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా మరునాడు వృద్ధ బ్రాహ్మణితో వెళ్ళి మాఘస్నానము చేయవలనని అనుకున్నది. విష్ణు ధ్యానములో మునిగిపోయినది.
ఇంతలో ప్రక్క గ్రామానికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. తాయారమ్మ భర్తతో మాఘస్నానము దాని విశిష్టతను గురించి విపులంగా చెప్పింది. తెల్లవారగానే నదీ స్నానముకు పోయి వచ్చేదనన్నది. భార్య చెప్పిన మాటలు విన్న బంగారు శెట్టికి కోపాంతరం స్థాయికి చేరింది. ఓసి నీ వెర్రి మండిపోను, ఎవరేమి చెప్పితే దాన్ని నమ్మేయటమేనా? మాఘమాస స్నానమేమిటి? వ్రతదానాదులేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత ఖర్చు? ఒళ్ళు గుల్ల చేసుకొని నేను సంపాదిస్తుంటే తిని కూర్చోలేక నాకు నష్టం కలిగించే పనులు చేస్తావా? నోరు మూసుకొని పడి ఉండు అన్నాడు. అంతటా తాయారమ్మ ఇందులో కూడా ఖర్చు లేదండి, నదీ స్నానం చేయటమేగా అంది. చాలు నోర్ముయ్, అధిక ప్రసంగం చేస్తే అవతలికి గంటేస్తాను, జాగ్రత్త. నేనెంత కష్టపడుతున్నానో గ్రహించావా? పైసా కూడబెడుతున్నాను. రాత్రనక పగలనక అడ్డమైన వారి ఇంట చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేస్తున్నాను. ఇదంతా దాన ధర్మాలు చేయటానిక? నదీ స్నానాలు దాన ధర్మాలు చేస్తూ ఇల్లు గుల్ల చేసుకోమంటావా? ఇలా చేస్తే చివరకు మనం భిక్షమెత్తుకోవలసిందే. పోయి పడుకో, మారు మాట్లాడకు అంటూ గద్దించాడు. భర్త ప్రవర్తనకు తాయారమ్మ మనసు కలత చెందింది. నిద్ర పట్టలేదు. పరిపరి విధాలు ఆలోచించి ఎట్లాగైనా మాఘమాస నదీ స్నానం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నదీ స్నానం చేద్దామా అనుకుంటూ ఆ శ్రీహరిని ధ్యానించుకుంటూ ఆత్రంగా ఎదురు చూడసాగింది. ఇంతలో భల్లున తెల్లారింది. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని భర్తకు చెప్పకుండా వృద్ధ బ్రాహ్మణితో పాటు వెళ్ళి నదిలో స్నానానికై దిగింది. ఇదంతా పసిగట్టిన పిసినారి బంగారు శెట్టి ఒక కర్రను తీసుకుని తాను కూడా నదిలో దిగి భార్య జుట్టు పట్టుకొని కొట్టబోచుండగా ఆ పెనుగులాటలో వారిద్దరూ తమకు తెలియకుండానే నదీ నీళ్లలో మునిగి తేలటంతో వారిద్దరికి కూడా మాఘస్నాన ఫలము దక్కింది. చివరకు బంగారు శెట్టి భార్యను దండించి ఇంటికి తీసుకొని వచ్చాడు. కొంతకాలానికి ఇద్దరు మరణించారు. తాయారమ్మను తీసుకొని పోవటానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథముపై ఆమెను ఎక్కించుకొని తీసుకొని పోవచుండిరి. భర్త బంగారు శెట్టిని యమదూతలు వచ్చి తీసుకొని పోవచుండరి. భర్తను యమదూతలు తీసుకొని పోవటానికి గమనించిన తాయారమ్మ యమభటులతో, ఓ యమభటులారా, ఆగండి, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకుని పోవటం ఏమిటి? నా భర్తను నరకానికి తీసుకుని పోవటం ఏమిటి? భార్యాభర్తలన్న తర్వాత ఇద్దరు సమానమే కదా అంది. అంతటా యమభటులు, ఓ పుణ్యాత్మురాలా, నీవు మాఘమాస నదీ స్నానం ఆచరించినందువలన నీకీ సద్గతి లభించింది. మరి నీ భర్త నిత్యము ధనాసతో ఏ భగవంతునైనా ధ్యానించాడా? లేదే. పైపెచ్చు ప్రజలను హింసించి పాపం మూటగట్టుకున్నాడు. భగవద్భక్తి లేని పాపులు నరకానికి కాక మరెక్కడికి పోతారు? అందుకే నరకానికి తీసుకొని పోవచున్నామన్నారు. తాయారమ్మ యమభటులతో వాగ్విదానికి దిగింది. సరే, నేనొక్కమారు మాఘమాస నదీ స్నానం చేస్తున్నందువల్లనే ఇంతటి పుణ్యఫలం వస్తుంటే నన్ను కొట్టుతూ పినుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానం చేసినాడు కదా, ఇద్దరం సరి గంగా స్నానాలు ఆచరించినట్లే కదా. మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి, మరొకరికి నరక ప్రాప్తి లభించడంలో న్యాయమేముంది? యమధర్మరాజు వద్ద వ్యత్యాసము ఉండవు కదా అంది. ఆ మాటలకు యమదూతలు అవక్కయ్యారు. సందిగ్ధంలో పడి చిత్రగుప్తుని వద్దకు పోయి ఇందులో న్యాయాలను చెప్పమన్నారు. చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యములను బేరీజు వేసుకొని చూడగా ఇద్దరికీ సమానంగా పుణ్యఫలం వచ్చింది. జరిగిన పొరపాటును గ్రహించిన చిత్రగుప్తుడు బంగారు శెట్టిని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠానికి తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు. ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ పట్టరాకక ఎదురు చూడసాగింది. ఇంతలో విష్ణుదూతలు బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుని వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ వైకుంఠంలో సుఖంగా గడిపారు. ప్రియసఖి పార్వతి, వింటివా? పరమలోపికి కూడా ఒక్కమారు మాఘమాసంలో నదీ స్నానం చేయడం వలన కలిగిన ఫలితము మరింక మాఘమాసం 30 రోజులు నదీ స్నానం చేయటం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో ఊహించగలమా? అది ఊహించనలవి కాదు. కావున మాఘమాస వ్రతం మోక్షదాయకమనుటలో సందేహం లేదు. మాఘపురాణము 18వ అధ్యాయము సమాప్తము.
सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।